నమస్తే రేందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సర్కారీ విద్య అంటే అదో వానాకాలం చదువు. సర్కారీ బడంటే వసతుల లేమికి కేర్ ఆఫ్ అడ్రస్. దశాబ్దాలుగా ఉన్న ఈ భావనను మార్చాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ డిజైన్ చేసింది. అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకొని ఆడుకొని బస చేసేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విద్య విముక్తినిస్తుంది. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించుకుంది. తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు నడుం కట్టింది. విద్యార్థుల్లో సమగ్ర వికాసమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదలు పెడుతోంది. కేవలం చదువుకోవటం కాదు, విలువలు ప్రమాణాలతో కూడిన విద్య పిల్లలకు అందాలనేదే సర్కారు లక్ష్యం. సర్కారు బడంటే అందరికీ చిన్న చూపే. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టే స్తోమత లేనోళ్లు, నిరుపేదలు మాత్రమే వెళ్లే బడులుగా వాటికి పేరుంది. అందుకు తగ్గట్టుగానే కూలిన గోడలు, కరువైన బాత్రూంలు, పెచ్చులుడిన కప్పులతో సర్కారీ బడులు శిథిల భవనాల్ని తలపిస్తాయి. కొన్ని స్కూళ్లలో పేరుకే భవనాలుంటాయి, కానీ విద్యార్థులు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చదువుకోవాల్సిన దుస్థితి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పడమే కాని చెప్పుకోదగ్గ మార్పైతే ఎవ్వరూ చూడలేదు. కనీసం ఆడపిల్లలకి బాత్రూంలు కూడా లేని దయనీయ స్థితిలో సర్కారీ బడులున్నాయి. ఇలా కనీస మౌలిక సదుపాయాల్లేని స్కూళ్లలో చదువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు అక్కడ చదివే విద్యార్థులు మాత్రం పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారనేది అందర్నీ కలిచివేసే ప్రశ్న. ఈ స్థితిగతులు చూసిన తెలంగాణ సర్కార్ మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకుంది. అందుకే అత్యాధునిక మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేలా మోడల్ సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులకి మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మిస్తోంది. ఇప్పటికే 28 నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ క్యాంపస్లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాతి దశలో 119 నియోజకవర్గాల్లోనూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండాలనేది సర్కార్ సంకల్పం. ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కో దాంట్లో 2560 మంది విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. 4 స్కూళ్లుంటాయి. ప్రతి స్కూల్లో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. అలాగే లైబ్రరీలో 5000 పుస్తకాలు, కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు ఉంటాయి. అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులుంటాయి. క్యాంపస్లో తరగతి గదులు, ల్యాబొరేటరీలు కాకుండా కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్స్కేప్ కోర్టులు వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కులమతాలకు అతీతంగా పేదలందరికీ అంతర్జాతీయ సౌకర్యాలతో, బోధనా ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఇది చారిత్రాత్మక నిర్ణయమని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు వీటిలో అడ్మిషన్ ఇస్తారు. ఒక్కో స్కూల్ను 25 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. తొలి విడతగా నిర్మిస్తున్న స్కూల్స్కు ఈ ఏడాది బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించారు. వీటి నిర్మాణాలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. ప్రతి స్కూల్లో 2560 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. 900 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాల్ ఉంటుంది. ప్రతి డార్మిటరీ గదిలో 10 బెడ్లు, 2 బాత్రూమ్స్ ఉంటాయి. సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం, ఇండోర్, అవుట్డోర్ ప్లేగ్రౌండ్స్, ఆస్పత్రి ఉంటాయి. బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లుంటాయి. 5 అంతస్తుల ఈ భవనాల్లో 2 అంతస్తుల్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి. టీచర్లకు కూడా ఇందులోనే నివాసాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఇక్కడ విద్యార్థులను సిద్ధం చేస్తారు. తెలంగాణలో గురుకులాలు పివి నరసింహారావు హయాంలోనే పురుడు పోసుకున్నవి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు నాడు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యంలో పేద, బడుగు, బలహీన కుటుంబాలకి ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ దేశ చరిత్రలోనే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయా, ఇలా కూడా కట్టొచ్చా, అదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేది సర్కారు ఉద్దేశం. ఈ దేశ చరిత్రలోనే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయా, ఇలా కూడా కట్టొచ్చా అనే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేది సర్కారు ఉద్దేశం. ప్రస్తుతం తెలంగాణలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 663 స్కూళ్లకి సొంత భవనాలు లేవు. బీసీలకి 367 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 అద్దె భవనాలే. ఇంటిగ్రేటెడ్ గురుకులానికి పరిపాలనా భవనం స్పెషల్గా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కార్యకలాపాలు మొదలయ్యాక తెలంగాణలో చదువుల ముఖచిత్రమే మారిపోతుందని సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కూడా కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడానికి సర్కారు భారీగా నిధులు కేటాయించింది. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పాటు అందించేలా కరిక్యులం ప్లాన్ చేశారు. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడున్న గురుకులాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. ఇక వీటికి తోడుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఉన్న గురుకుల పాఠశాలల కంటే ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి విడివిడిగా పాఠశాలలు కాకుండా అందరూ విద్యార్థులు కుల మతాలకు అతీతంగా ఒకటే చోట ఒకటే క్యాంపస్లో విద్యార్థులకి మెరుగైన విద్యని బోధించే విధంగా ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ప్రభుత్వంలో ఉన్న విద్యా సంస్థల్ని బలపరిచే విధంగా ఏ విధంగా అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ తరహా మోడల్ స్కూల్ని ఏర్పాటు చేస్తాం, మెరుగైన విద్యని ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కార్పొరేట్ ప్రైవేట్ స్థాయిలో మెరుగైన విద్యని అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు సామాజిక వర్గాల వారీగా గురుకులాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఓసీలకు కూడా సీట్లను కేటాయించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి చదువుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. పివి నరసింహారావు గారు 1972లో విద్యను అందించాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అని ఆలోచన చేయకపోయింటే బుర్రా వెంకటేశం గారు కుల వృత్తి చేసుకుంటూనో లేకపోతే ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని కాలం గడిపేవాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ క్యాంపస్. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అందులోనే వసతి కల్పిస్తారు. దీంతో విద్యార్థుల పూర్తి బాధ్యత టీచర్లదే. సౌర విద్యుత్తో పాటు పవన విద్యుత్తో ఈ క్యాంపస్లు నడవబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగంపై దృష్టి సారించింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించిన తరుణంలో అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించాలని ప్రధానమైన ఆలోచన. ఇంటర్నేషనల్ విద్యా ప్రమాణాలను పాటించడంతో పాటు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కునేందుకు వీలుగా నాణ్యతా ప్రమాణాల మీద ఫోకస్ పెడుతోంది రేవంత్ సర్కార్. ఈ ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడిగాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాల్ని ఆర్కిటెక్ట్ సంస్థ పరిగణలోకి తీసుకుంది. వాతావరణ అనుకూల భవనాలను డిజైన్ చేసింది. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థులమని గర్వంగా చెప్పుకునేలా ఉండాలనేది సర్కార్ ఆలోచన. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరు గురుకులాలు ఉండడం కంటే అందరూ ఒకే దగ్గర చదువుకోవడం మంచిది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఇలా పిల్లలందరూ సపరేట్ గా పెరగడం వల్ల వాళ్ల మైండ్లో విషం నాటినోళ్ళమవుతాం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా పెడుతోందనే భావన వారిలో కలుగుతుంది. అందుకే విద్యార్థులందర్నీ ఒక్క దగ్గర చేర్చితే వారిలో సోదరభావం పెరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లక్ష్యం ఇదే. ఇలా పాఠశాలల్లో కేవలం చదువు మాత్రమే కాకుండా సమసమాజ నిర్మాణం జరగాలనే పెద్ద సంకల్పంతో తెలంగాణ సర్కార్ ముందడుగు వేస్తోంది. ఈ కులాల వారీగా స్కూళ్ళు ఉండడం కాకుండా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఒకే స్థలంలో ఉండడం వలన కులాల మధ్య నుండే తేడా ఏదైతుందో అది తగ్గి ఒక సెక్యులర్ విద్యార్థిగా అన్ని రకాలైనటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు మధ్యన పరస్పర సంబంధం ఏర్పడడం వలన కుల వ్యవస్థ ప్రభావం తగ్గుతుంది అని ప్రభుత్వం అంటున్నది. తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థుల ఎదుగుదల కీలకం. ఈ కీలక విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఆలోచన చేసింది. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీ పడేలా కావాల్సిన నిధులు కేటాయించి విద్యపై దృష్టి పెడతామని ప్రకటించింది.
ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదని భావిస్తున్న సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో వ్యవస్థలో విప్లవం రావాలని ఆకాంక్షిస్తోంది. మౌలిక వసతులు, సమగ్ర వికాసం, సమాజాన్ని అర్థం చేసుకునే ధోరణి, ఇలా అన్ని అంశాల్లో ఖచ్చితమైన మార్పు తీసుకొస్తామనే ధీమా ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్లో అడుగుపెడితే మళ్లీ బయటికొచ్చే నాటికి విద్యార్థులు అన్ని రకాలుగా రాణించేలా తీర్చిదిద్దాలనేది సర్కార్ ప్లాన్. అందుకు తగ్గట్టుగానే కరికులంకు రూపకల్పన చేశారు. అవసరమైతే భవిష్యత్తులో విద్యావేత్తలు, నిపుణుల సూచనలు, సలహాలు తీసుకునే ఉద్దేశం కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అనేటువంటి తేడా లేకుండా అందరికీ కలిపి ఒకే దగ్గర సమానమైన అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్తా ఉన్నారు. సో ఇంతవరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు కులాల అంతరాలు లేకుండా అందరికి కలిపి ఒకే దగ్గర పాఠశాలను ఏర్పాటు చేయటం, అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడం ఇంతవరకు బాగానే ఉంది. చదువులు ఎలా ఉండాలనే విషయంపై భిన్న వాదనలున్నాయి. విజయవంతమైన పలు మోడళ్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పద్ధతులు విజయవంతమయ్యాయి. మరికొన్ని దేశాల్లో కూడా కొన్ని కొత్త విధానాలు సక్సెస్ అయ్యాయి. అయితే రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడి విద్యార్థుల్ని తీర్చిదిద్దాలనేది సర్కార్ లక్ష్యం. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాన్సెప్ట్ డిజైన్ చేసింది. ఆరంభ సూరత్వంలా కాకుండా ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మారాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తోంది. చదువు అనేది ఒక యజ్ఞంలా సాగడంతో పాటు విద్యేతర కార్యక్రమాల్లోనూ విద్యార్థులు పాలు పంచుకునే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి క్లాసులు మొదలైతే రాష్ట్రంలోని విద్యార్థులంతా చదివితే ఈ స్కూళ్లలోనే చదవాలని గట్టిగా పట్టుబట్టేలా నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విధానం విజయవంతం కావాలని ఆలోచిస్తోంది సర్కార్. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు సర్కారీ బడుల్లో సమస్యలపై అధ్యయనం చేసి అసలు వాటి ఊసే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో రాకుండా మొదటే జాగ్రత్త పడుతోంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో పిల్లలకి మెరుగైన విద్య అందించడం కంటే పెద్ద విషయం మరొకటి లేదని గ్రహించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే సమగ్ర కార్యాచరణ రెడీ చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధమైన మెరుగైన విద్య అందిస్తే విద్యార్థులు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదో కట్టామంటే కట్టామన్నట్టు కాకుండా 10 కాలాల పాటు నిలబడాలి అనేదే సర్కారు ఉద్దేశం. ఇందుకోసం నిర్మాణ విలువల విషయంలో రాజీ లేని వైఖరి అవలంబిస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకుంటే బాగుంటుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. చదువులు బాగుండాలంటే సరైన వ్యవస్థ ఉండాలి. అందుకోసం మెరుగైన వసతులతో భవనాలు కావాలి. ఆ భవనాలు 10 కాలాలుండాలంటే కట్టేటప్పుడే నాణ్యత చూసుకోవాలి. అందుకే తెలంగాణ సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని సంకేతాలిచ్చింది. ఒకసారి కట్టామంటే కొన్నేళ్ల పాటు బలంగా నిలబడాలని భావిస్తోంది. అంతేగాని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కూడా సాధారణ సర్కారీ బడుల భవనాల్లాగే ఉంటే ఉపయోగం ఉండదని ముందే ఆలోచిస్తోంది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని మరీ నిర్మాణ పనులు పరిశీలించాలని సూచిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే సర్కారుకు సమాచారం ఇవ్వాలని చెప్తోంది. నిధులకు లోటు లేనప్పుడు నాణ్యత ఎందుకు తక్కువగా ఉండాలనేది సర్కార్ ప్రశ్న. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింపచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ని మీ ముందు ఆవిష్కరింపచేస్తా ఉన్నాం. ఏవో 4 మాటలు చెప్పడం, 4 రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత ఆ పని వదిలేయడం పాత పద్ధతి. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విషయంలో తేడా వస్తే సహించేది లేదని సర్కార్ గట్టిగా చెప్తోంది. రేపటి తరాన్ని తీర్చిదిద్దే పాఠశాలల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరిస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టాలనే సంకల్పంతో ఉన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించి ఇక్కడ కూడా విద్యార్థుల్లో అన్ని నైపుణ్యాలు పెంచాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. తద్వారా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా స్కిల్ డెవలప్మెంట్ కొనసాగాలనేది అసలు ఉద్దేశం. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక నాణ్యమైనటువంటి విద్యను, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంపొందించే విద్యను అద్దరితో కలిసి సమిష్టిగా ప్రయాణం చేసేటువంటి
ఒక గొప్ప సదవకాశాన్ని కల్పించడం కొరకు ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది. విద్యారంగంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తే ఖచ్చితంగా సమాజం మారిపోతుంది. కుటుంబాలు ఒక మెట్టు పైకెక్కుతాయి. మొత్తంగా రాష్ట్ర మౌలిక ముఖచిత్రం మారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే తెలంగాణ యువతకు ఆశించినంతగా ఉద్యోగాలు రావడం లేదనే వాదన ఉంది. దీనికి నైపుణ్యాల లేమే ప్రధాన కారణమని గ్రహించిన సర్కార్ ఆ దిశగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఆలోచన ఇప్పటికిప్పుడు రాలేదని, దీనికోసం సుదీర్ఘ కసరత్తు చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే విద్యారంగంలో స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకున్నామంటోంది. ఇంకా ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్తోంది. సదుద్దేశంతో మొదలు పెట్టబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు విజయవంతమయ్యేలా సూచనలు సలహాలు ఇవ్వాలని ఆహ్వానిస్తోంది. భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద స్కూళ్లను దత్తత తీసుకునే ఏర్పాటు చేయాలని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రమాణాలు నిరంతరంగా కొనసాగడానికి వీలుంటుందని చెప్తున్నారు. ఏ వ్యవస్థ అయినా మారాలంటే ఎక్కడో చోట ప్రక్షాళన మొదలు కావాలి. దానికి ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు శ్రీకారం చుట్టాలి. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో చదువుల విప్లవం తేవాలని సర్కార్ ఆశిస్తోంది. ఈ క్యాంపస్లలో వాతావరణమే విద్యార్థుల ఆలోచనా విధానాన్ని మార్చేస్తుందని నమ్మకంగా ఉంది. ప్రస్తుతానికి పేపర్ మీద ఉన్న ఆలోచనలు రేపు కార్యరూపంలోకొచ్చాక అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఆదిలోనే హంసపాదులా అడ్డంకులు సృష్టించొద్దని సర్కార్ కోరుతోంది. తెలంగాణ భావి పౌరుల్ని సమున్నతంగా తీర్చిదిద్దే విద్యాయజ్ఞానికి అందరూ కలిసి రావాలని సూచిస్తోంది. సమాజ నిర్మాణంలో, వ్యక్తిత్వ వికాసంలో విద్యదే కీలక పాత్ర. విద్యా వ్యవస్థలో వచ్చే చిన్న మార్పు కూడా చాలా పెద్ద ఫలితాలిస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో సర్కార్ తీసుకొచ్చే కీలక మార్పు విద్యా వ్యవస్థ దిశను మారుస్తుందనే అంచనాలున్నాయి. బూజు పట్టిన విధానాలు పక్కకెళ్లిపోయి సృజనాత్మక విధానాలు పురుడు పోసుకుంటాయని విద్యావేత్తలు ఆశిస్తున్నారు.